నమస్తే వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైకుంఠపురమునకు పోటెత్తిన భక్తజనం. పోస్టల్ శాఖ ద్వారా లభించే విలువైన సేవల పట్ల విస్తృత ప్రచారం చేపట్టాలని, గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రాధాన్యత తెలియజెప్పాలి. ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె ప్రకాష్ సూచించారు. వైకుంఠ దీక్షగా ప్రారంభమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఢిల్లీలో బీజేపీ విజయం వెనుక కూటమి భాగస్వామ్య పార్టీల నాయకుల ప్రచార శైలి, అరవింద్ కేజ్రీవాల్ పార్టీ నినాదానికి విధానానికి ఉన్న వ్యత్యాసం, కేంద్రంలోని కూటమి ప్రభుత్వ ప్రజా ప్రయోజన విధానాలు బీజేపీ విజయానికి దోహదపడ్డాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తమ అభిప్రాయంగా వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం, బీజేపీ ఘన విజయం సాధించడానికి గల కారణాలని శనివారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తమదైన శైలిలో వ్యక్తం చేశారు. 4 విధానాల వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ అట్టడుగుకు వెళ్లిందన్నారు. 10 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చినా ఢిల్లీలో ఎటువంటి అభివృద్ధి లేదని, మౌలిక సదుపాయాలు కూడా సన్నగిల్లడం, పార్టీ విధానానికి భిన్నంగా అవినీతి కేసులో పార్టీ అధినేత చిక్కుకోవడం ప్రధాన కారణాలన్నారు. అదే సమయంలో కేంద్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజన విధానాలు, ప్రధాని నరేంద్ర మోదీ దేశ అభివృద్ధికి చేస్తున్న కృషి వెరసి బీజేపీ విజయానికి బాటలు వేశాయని అన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రచారం జాతీయ మీడియాలో ఢిల్లీ పరిస్థితుల్ని వివరించిన తీరు ఆ ప్రాంత ప్రజల్ని ఆలోచింపజేసిందన్నారు. కూటమి సర్కార్ ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి ప్రధాన కారణమన్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం మా పార్టీ శ్రేణులు ఉత్సాహాన్ని పెంచింది. బీజేపీ కానీ మరి 12 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా చేయటం, ప్రజలకి కొనుగోలు శక్తిని పెంచే విధంగా వాళ్ళకి డబ్బు పెంచే విధం, ఒక విజన్ తోటి ఇండియాని ప్రపంచంలో ఒక మంచి పొజిషన్కి తీసుకువెళ్ళేటువంటి మోదీ గారి విజన్ కానీ, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కానీ, అదేవిధంగా తెలుగువారు అంటే మన తెలుగువారు చంద్రబాబు నాయుడు గారు కానీ, కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ అందరూ కూడా ప్రచారం చేయటం, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్డీఏ అలయన్సెస్ అందరూ కూడా బీజేపీలు వాళ్ళందరూ వచ్చి ఢిల్లీలో ఉండి ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధంగా ఉంటే డెవలప్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం. అదేవిధంగా నేను ఇందా చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన ప్రెస్లో మాట్లాడినప్పుడు కొన్ని ఆయన చాలా పవర్ఫుల్గా మాట్లాడారు. ఒకటి ఢిల్లీ పొల్యూషను, పొలిటికల్ పొల్యూషను రెండూ ఉన్నాయి ఢిల్లీలో. ఎందుకంటే కంటిన్యూస్గా ఫైటింగు ఇది తప్పించి ప్రోగ్రెసివ్గా కలిసి ఎలా వర్క్ చేయటం తెలియకపోవటం కేజ్రీవాల్ గారికి. రెండోది ఆయన ఏమి వెల్త్ క్రియేట్ చేయకుండా వెల్త్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి ప్రశ్న. ఎందుకంటే ఢిల్లీలో చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆలోచింపజేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన వచ్చిన విధానం ఆ రోజు అవినీతి రహిత సమాజం గురించి వచ్చి, మరి ఆయన అంటే అలాంటి వాళ్ళు తప్పులు చేస్తా పోతా ఉంటే ఏంటంటే ఈ అవినీతిని ఈ కరప్షన్ మనం ఎప్పటికీ మార్చలేం అనేటువంటిది సమాజంలో వస్తుంది. దాన్ని కూడా హర్షించరు ప్రజలు. వీటన్నిటి దృష్ట్యా ఈ రోజున అపజయం ఆయనకి. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయానికి పట్టభద్రులను చేతినే పరుస్తూ పార్టీ శ్రేణులను కలుపుకొని తాము ముందుకు సాగుతామని పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదోని ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. ఈ నెల 27వ తేదీన కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించిన నేపథ్యంలో శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటీ నాయుడు మాట్లాడుతూ తెనాలి పట్టణ, రూరల్, కొల్లిపర మండల ఎన్నికల బాధ్యతల క్షేత్రస్థాయి కార్యాచరణ విషయంలో అనుసరించాల్సిన వ్యూహరచనలో సమిష్టిగా పనిచేయాలని అన్నారు. ఈ క్రమంలో తమ రాజకీయ ప్రస్థానం గురించి వివరించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి 30 ఓట్లకు ఒకరిని ప్రతినిధిగా ఏర్పాటు చేస్తున్నా అదనంగా 10 మందికి ఒకరు చొప్పున ఓట్లతో మమేకమవుతూ వారిని చేతనపరుస్తూ పోలింగ్ రోజున ఓటు నమోదయ్యేలా కృషి చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రైతు సంఘం నాయకులు బొంతు శివసాంబిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెండేల వెంకట్రావు, రాష్ట్ర కృష్ణబజ్జీ సంఘం మహిళా నాయకురాలు కావేటి సామ్రాజ్యం, పద్మశాలి సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, రాష్ట్ర మైనార్టీ సంఘం నాయకులు మహమ్మద్ కుద్దూష్, పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిబోని హరిప్రసాద్, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షులు భీమవరపు చిన్నకోటిరెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి రావి కృష్ణమోహన్, మున్సిపల్ కౌన్సిలర్లు దివి అనిత, బోయిపాటి అరుణ, అన్నం పిన్నారావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆలపాటి రాజా గారికి ఒక్క అసెంబ్లీ సీట్ ఇచ్చేదానికన్నా 33 నియోజకవర్గాలలో చదువుకున్న వాళ్ళ మీద పెత్తనం చేసే ఎమ్మెల్సీ పోల్చుకోవడం కోసమే
ఆపడం జరిగింది. దానికన్నా ఇది చాలా ఇంట్లో సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ జరుగుతున్నది లోకల్ గా పరిపాలన విధంగా తెలుగుదేశం పార్టీకి ఇంకా వేరే పార్టీలకి ఏ రకంగా గ్యాప్ ఉంది, వాటన్నింటినీ వదిలేసి చిన్న చిన్నగా మనశ్శాంతులు ఏమీ లేవు. ఏమి ఉన్నప్పటికీ పార్టీ పరమైన కార్యక్రమం వచ్చి ఎన్నికలు జరిగే టయానికి ఓటింగ్ వేయించడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు సంసిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా మరొక విషయం మీకు గుర్తు చేయాలి. మొన్న నేను 2 రోజుల క్రితం వచ్చినప్పుడు నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. పెద్దయిన ముఖ్యమంత్రి రోజు చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు, లోకేష్ బాబు గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు, మన బ్యాక్ ఆఫీస్ దగ్గర ఒక రిపోర్ట్ ఉంది. రాష్ట్రానికి సంబంధించిన సోదరులు మీ దగ్గర ఉన్నారు, మధ్యలో అడుగుతుంటాడు మా విశ్వనాథ్, ఆయన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కూడా మా దగ్గర ఉంది. ఈ రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల గురించి కూడా అన్నీ నాకు తెలుసు. దానికి సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి ఏదైతే మనం మిత్ర బృందంగా పోరాడి నాదెండ్ల మనోహర్ గారిని అందరూ భారీ మెజార్టీతో గెలిపించారు. విస్తృత ప్రచారం ద్వారా తపాలా శాఖలు అందించే సేవలను పట్టణ ప్రాంతాలతో పాటుగా గ్రామ స్థాయిలో కూడా ఇంటింటికి చేరాలని ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె ప్రకాష్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని శనివారం ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె ప్రకాష్ తమ సిబ్బందితో శాఖపరమైన తనిఖీలు నిర్వహించారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా రోజువారీగా ప్రజలకు అందుతున్న సేవల వివరాల్ని కూలంకషంగా పరిశీలించారు. హెడ్ పోస్ట్ ఆఫీసులోని ప్రతి విభాగం అధికారి పనితీరుపై ఆరా తీశారు. శాఖపరమైన ఫైళ్లను పరిశీలించారు. అనంతరం కె ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా పోస్ట్ ను దేశంలో ప్రధాన లాజిస్టిక్ ప్లేయర్ గా గుర్తించారని, ఈ కామర్స్ రాకతో ఇండియా పోస్ట్ యొక్క ప్రాముఖ్యత పెరిగిందన్నారు. దేశంలోని పట్టణాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాలకు సైతం పోస్టుల ద్వారా పార్సల్స్ పంపబడుతున్నాయన్నారు. పోస్టల్ కార్యకలాపాల ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, భద్రతను మెరుగుపరచడానికి, సేవా విధానంలో నాణ్యత ప్రమాణాన్ని మెరుగుపరచడానికి అనేక కొత్త లక్షణాలతో 2.0 పరిచయం చేస్తుందన్నారు. అదేవిధంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి పోస్టల్ శాఖ ద్వారా అందించే సేవల వివరాలను విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉందన్నారు. ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రయోజనకరమైన పథకంగా విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరాన్ని ప్రకాష్ వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ ఈ నాగేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. Most important I would like to tell is IT 2.0. Government of India is completely transforming the IT landscape of India Post to match the logistic requirement. Not only logistics, also other financial inclusion requirements, etc. That is one part. Second, India Post today offers a lot of products to the general public. So through the press, I would like to highlight certain products which every individual, every household should have. So my request is, please educate. As a press, you have an important role to play. Please educate the various products which are available in the post office. Today, we are the minister of state for communication is from Andhra Pradesh, Dr. Pemasani Chandrasekhar ji. So yesterday he conducted a meeting of all the chief PMGs. I am chief PMG of Andhra Pradesh. So video conferencing, he had a meeting yesterday of all the chief PMGs in the country and emphasized one point. We have large number of branch post offices in every village. There is a branch post office. In Andhra Pradesh, we have got more than 9,000 branch post offices in the rural areas and villages. ఎల్ఐసి జీవిత బీమా సంస్థలో పాలసీ ఉన్న వారికి ఆ కుటుంబ పెద్ద తర్వాత బాధ్యతగా కుటుంబానికి అండగా ఉండే సంస్థ ఎల్ఐసి అని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని ఎల్ఐసి సంస్థ కార్యాలయంలో శనివారం ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సీనియర్ సభ్యుల్ని సత్కరించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బి జనార్దన్ రావు ఆత్మీయ అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎల్ఐసి సంస్థ ద్వారా పాలసీదారులకు అవసరమైన అన్ని సేవలను చేరువ చేయడంతో ఏజెంట్స్ బాధ్యత వెలకట్టలేనిదని, సంస్థకు పాలసీదారుకు మధ్య వారధిలా పనిచేస్తున్నారని అన్నారు. ఎల్ఐసి ఏజెంట్స్ తెనాలి అధ్యక్షుడు దిరిశాల వెంకటేశ్వరరావు సభకు అధ్యక్షత వహించగా కార్యక్రమంలో పలువురు వక్తలు ఎల్ఐసి ఏజెంట్స్ నిర్వహించే సేవలను ప్రశంసించారు. అదేవిధంగా ఎల్ఐసి సంస్థ పాలసీదారులకు లాభాపేక్ష లేని నిస్వార్థ సేవలు సకాలంలో అందిస్తుందన్న భావనను ఎల్ఐసి అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం డివిజనల్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి ఏ రవీంద్రారెడ్డి, తెనాలి బ్రాంచ్ సీనియర్ మేనేజర్ ముప్పాల గౌతమ్,
భీమారావు, డివిజనల్ కౌన్సిల్ కోశాధికారి పసుమర్తి జగన్నాథం, తెనాలి శాఖ గౌరవ అధ్యక్షులు బొగినాల పీటల్ పాల్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కల్లం శ్రీనివాసరెడ్డి, తెనాలి శాఖ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ కురుమధాలి, ఉదయ్ చైతన్య, అర్చక సమైక్య రాష్ట్ర అధ్యక్షులు నారాయణం, వేణుగోపాల్ అతిథులుగా పాల్గొనగా సీనియర్ ఏజెంట్స్ జీవీపీఆర్ సురేష్, కర్ణాట ఉమామహేశ్వరరావు, ఎంవీబీఎస్ మోహన్, చుండూరు భాస్కర, శశికుమార్, చెక్క వెంకట భాస్కరరావు, చింతగుండ వెంకట కుమార రాజాలను ఎల్ఐసి ఏజెంట్స్ కార్యవర్గం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి శాఖ పరమైన సిబ్బంది, ఏజెంట్స్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పాపా చూడమ్మా పాపా కోరికలు తీర్చే కొంగు బంగారమైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. డెల్టా ప్రాంతంలో ద్వితీయ తిరుపతిగా బాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం నందు భీష్మ ఏకాదశి పర్వదిన ప్రాధాన్యత క్రమంలో భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని తమ అభిష్టం మేరకు ఆర్తిమీర పూజలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధికి శనివారం భక్తులు విశేషంగా రావడం ఓ ఆనవాయితీ. అందులో భీష్మ ఏకాదశి పర్వదినం కూడా కలిసి రావడంతో తెనాలి పట్టణ పరిసర గ్రామాల భక్తులు ఆలయ ప్రాంగణానికి భారీగా చేరుకొని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో వి అనుపమ మీడియాకు వివరించారు. భీష్మ ఏకాదశి ప్రాధాన్యతను ఆలయ అర్చక స్వాములు వివరించారు. ఇదిలా ఉండగా ఆలయంలో భక్తులు ప్రత్యేక కళ్యాణ పూజల్లో పాల్గొన్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధానంలో ప్రదక్షిణ చేస్తూ తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. ప్రసాద వితరణతో పాటుగా భక్తులకు అన్నప్రసాదాన్ని కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, కార్యాలయ సిబ్బంది పర్యవేక్షించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈరోజు భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు బాగా రద్దీగా ఉన్నారండి. సుమారు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక 15,000 నుంచి 18,000 వరకు దర్శనానికి వచ్చి ఉన్నారు. వాళ్ళకి సంబంధించి అన్నదానం ఇవి ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. కళ్యాణాలు కూడా ఈరోజు దాదాపు ఒక 15 కళ్యాణాలలాగా జరిగి ఉన్నాయండి. వైకుంఠపుర క్షేత్రం తెనాలి ఈరోజు మాఘమాసం శనివారం ఏకాదశి కారణంగా భక్తుల రద్దీ విపరీతంగా ఉన్నది. ఈ భక్తులందరినీ కూడా అన్ని దర్శనానికి సవ్యంగా వచ్చేట్టుగా మా దేవస్థానం వారు అన్నీ కృషి చేసి వాళ్ళందరికీ కూడా ఉచిత ఉచిత ప్రసాదాలు అన్నీ కూడా సమకూర్చారు. భక్తుల రద్దీ కారణంగా ఇవాళ ఏకాదశి కారణంగా భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఈ రోజున కనుక దర్శించినట్లయితే 21 ఏకాదశులు చేసేంత పుణ్యఫలాన్ని వచ్చినట్టుగా మన శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక భక్తులంతా కూడా ఈరోజు స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కూర్చున్నాం. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, ప్రైవేట్ టీచర్లు మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని శాసన మండలిలో పట్టభద్రుల వాణి గట్టిగా వినిపిస్తారని మాజీ మంత్రి వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అన్నారు. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం కాంక్షిస్తూ బాపట్ల జిల్లా చీరాలలోని విఆర్ఎస్ మరియు వైఆర్ఎన్ కళాశాలలో నిర్వహించిన ఎన్నికల క్యాంపెయిన్ లో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ కూటమి బలపరిచిన కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ టీచర్స్, ప్రైవేట్ టీచర్స్, పట్టభద్రుల్ని కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును అలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వేయాలని అభ్యర్థించారు. ఇప్పటికి పేరు జరిగి ఉండకపోదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆర్థికంగా రాబోయే రోజుల్లో క్లియర్ చేయడానికి అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఇప్పుడు కూడా టీచర్స్ ఫెటర్నిటీకి సంబంధించి మీరు గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు అయితే ఇప్పుడు తగ్గుతూ వస్తూ ఉన్నాయి. మీరు అడిగినటువంటి జీవో 117 మీద ఆలోచన చేశారు. మీ కన్సల్టెన్స్ తీసుకొని ఏ విధంగా పరిష్కార మార్గం కనుగొనాలో మీరు చెప్పే విధంగా చేస్తానని చెప్పి కూడా మీకు దక్షిణాపదంలో 4 ధ్వజస్తంభాలతో మహామహమాన్విత దేవాలయంగా విరాజిల్లుతున్న శ్రీ సువర్చుల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
స్థానిక షరా బజార్లో వేయించేసుకున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారు శనివారం బ్రహ్మోత్సవాలు ప్రారంభం సందర్భంగా పెళ్లి కుమారుడుగా భక్తులచే పూజలు అందుకున్నారు. ఆలయ ఈవో ఆవుతి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఆలయ వంశపారపర్య అర్చక స్వామి రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆర్వి కిరణ్, ఆర్ సురేష్ లు పూజా విధులకు సహకరించారు. వైఖాన సాగమోక్తంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి, సంకీర్తన సమితి, మహిళా మండలి ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ చాలీసా, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం కార్యక్రమాలు ఉత్సవాల విశిష్టతను పెంచాయి. కాగా రాత్రి 7 గంటలకు విశ్వక్సేన పూజ, అంకురారోపణ, ధ్వజారోహణ పూజ వీధుల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, శ్రీ విఖానస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, జంధ్యం రామారావు, మాడుపల్లి చంద్రశేఖర్, సంకీర్తన ట్రస్ట్ ముఖ్యులు మూర్తి, అనురాధ తదితర భక్తులు పాల్గొన్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ రోజు నుండి అనగా భీష్మ ఏకాదశి నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున స్వామివారిని విశేషంగా పూజా కార్యక్రమం నిర్వహించుకుని పెళ్లి కుమారుడు చేయడం జరిగింది. సాయంత్రం విశ్వక్సేన పూజ, అంకురార్పణ కార్యక్రమాలతో, ధ్వజారోహణ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే 10వ తేదీ రేపు ఆదివారం ఉదయం సీతారామ కళ్యాణం, సాయంత్రం తిరుచి వాహన సేవ, 10వ తేదీన సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ, 11వ తేదీన శ్రీ సూచల హనుమతి కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. యావత్ భారతదేశంలోనే తొలిగా జరిగేటువంటి ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో సూచల హనుమతి కళ్యాణం ఎంతో వైభవంగా, వైఖాన సాగముక్తంగా, శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 11వ తేదీన శ్రీ సూచల హనుమతి ఆంజనేయ స్వామి వారి దివ్య రథోత్సవాన్ని పట్టణ పురవీధుల్లో కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 12వ తేదీన శ్రీచక్ర స్థానము, పూర్ణాహుతి కార్యక్రమము, ద్వాదశ ప్రదక్షిణాలు, ధ్వజ ఆవరోహణ కార్యక్రమాలు, 14వ తేదీన శ్రీ పుష్పోత్సవం కార్యక్రమాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. యావత్ భక్తజనావళి విశేషంగా పాల్గొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాం. చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, బాండెడ్ లేబర్ విధానం ప్రోత్సహించరాదని న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా న్యాయమూర్తి వివేక్ వర్ధన్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. స్థానిక కిరాణం మర్చెంట్స్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి వివేక్ వర్ధన్ చట్టాల పట్ల అవగాహన కల్పించారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాసు గౌరీ శంకర్ మాట్లాడుతూ మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సమాజానికి మెరుగైన సమాచారం చేరువ చేస్తున్నట్టు తెలిపారు. చట్టాల పట్ల అవగాహన ఉండడం ద్వారా ప్రయోజనాలు వివరించారు. కిరాణం మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు అతిథులను సముచిత రీతిలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కిరాణా షాపులో పనిచేసే వర్కర్లు, కార్మిక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బాండెడ్ లేబర్ విధానం పట్ల అవగాహన లేక ఎంతో మంది ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారని, చట్టాలు తెలిసి ఉంటే ఇబ్బందులు ఉండవన్నారు. బాండెడ్ లేబర్ అనేది ఏంటి, దాని గురించి ఎంతమంది బాధితులు అయ్యి చాలామంది అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల ఈరోజు అవేర్నెస్ కల్పించడానికి కోసం అని చెప్పి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. బాండెడ్ లేబర్ అంటే ఏంటి, ఇంకా దానివల్ల ఎంతమంది కష్టపడుతున్నారు, అలాగే ఒకవేళ బాండెడ్ లేబర్ నుంచి కష్టపడుతున్న వాళ్ళందరినీ ఎలా రిలీజ్ చేయాలో అలాంటి అవేర్నెస్ క్యాంప్ని ఇప్పుడు జరపడం వల్ల కొంతమందికి అవగాహన వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం చట్టాల మీద ప్రతి ఒక్కరికి అవగాహన కావాలా, బాధ్యత ఉండాలా సమాజం మీద. అలాగే ఎక్కడైనా సరే బౌండెడ్ లేబరు ఉంటే మనం ఎలా స్పందించాలా, బౌండెడ్ లేబర్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా గుర్తించాలా, వారికి ఎలా సర్వీస్ అందించాలా, తెలిస్తే ఏం చేయాలా, బౌండెడ్ లేబర్ ఎవరైనా మరి మనకు తెలిసి వారిని ప్రభుత్వానికి అప్పచెప్తే మరి నష్టపరిహారంగా మరి ప్రభుత్వం ఏమిస్తుంది, బౌండెడ్ లేబర్ ఎవరైనా ఉంటే మరి వాళ్ళకి కఠినంగా శిక్షలు ఉన్నాయి, అలాగే జరిమానా ఉంది అనే దాని మీద పూర్తిగా మరి కమిషనర్ కానివ్వండి, జడ్జి గారు కానివ్వండి తెలియజేయడం జరిగింది. జ్ఞానం లేని ధనం, విద్య, అధికారం పూర్తిగా నిష్ప్రయోజనమని కిషోర్ గురూజీ పేర్కొన్నారు. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో స్థానిక నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో శనివారం తెనాలి శాఖ యోగ సభ్యురాలు గౌరీ మాతాజీ మనవరాలి జన్మదినోత్సవం సందర్భంగా చేపట్టిన సేవా కార్యక్రమంలో వృద్ధులతో సహా పంక్తి, అల్పాహారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ధ్యాన యోగ మండలి నిర్వాహకులు కిషోర్ గురూజీ మాట్లాడారు. ప్రతి నెల 2వ శనివారం అల్పాహార సత్సంగ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జ్ఞానం లేని ధనం, విద్య, అధికారం నిష్ప్రయోజనమని దానమును శ్రద్ధగా ఇవ్వాలని, అశ్రద్ధగా ఇవ్వరాదని కిషోర్ గురూజీ ప్రవచనం ఇచ్చారు. దాత గౌరీ మాతాజీచే నారాయణ ఉపనిషత్ వ్యాఖ్యలు చెప్పించి వృద్ధులచే ఆశీర్వచనం ఇప్పించారు. అనంతరం అల్పాహారాన్ని వృద్ధులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాటికొండ శ్రీనివాస్, నాగరాజు, కోమల, విద్యాకుమారి, రేఖ, కార్తిక్, రాంబాబు, శివ, నాగేశ్వరరావు, సూర్యనారాయణ, పలువురు యోగ సాధకులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠపురమునకు పోటెత్తిన భక్తజనం. పోస్టల్ శాఖ ద్వారా లభించే విలువైన సేవల పట్ల విస్తృత ప్రచారం చేపట్టాలని, గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రాధాన్యత తెలియజేయాలి. ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె ప్రకాష్ సూచించారు. వైకుంఠ దీక్షగా ప్రారంభమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.